ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు, గురు పౌర్ణమి అని కూడా అంటారనమాట. అంటే గురువుల్ని పూజించుకునే దినం అనే అర్థం. వ్యాస భగవానుల వారు మనకు అనేక గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు అందించడం జరిగింది. ఆయనకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి ఆయనకి గురు పూజ దినోత్సవము ఆయన పేరు మీద నిర్వహించడం జరుగుతుందన్నమాట. గురువు అనగా మనలో ఉన్న అజ్ఞాన అంధకారాలని తొలగించి జ్ఞానం వైపు నడిపించేవారు అని అర్థం అన్నమాట. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంటే గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడా పోల్చడం జరిగిందనమాట. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో గురువులకి